వయోవృద్ధుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారిని జరీనా బేగం ఆధ్వర్యంలో జరిగిన ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వృద్ధులు జీవించిన కాలంలో తమ ఆస్తిని తమ పేరు మీదనే ఉంచుకోవాలని సూచించారు. వృద్ధులైన తల్లిదండ్రుల ఆస్తిని పిల్లలు తమ పేరు మీదకు మార్చుకున్న తర్వాత నిర్లక్ష్యం చేసి వారి ఆలన పాలన చూడని సంఘటనలు చాలా ఉన్నాయని అన్నారు. ఆస్తిని తమ పేరు మీద బదిలీ అయ్యాక సరిగ్గా చూసుకోకపోతే ఆస్తిని తిరిగి పొందడానికి ఆర్డీఓను కానీ కోర్టును కానీ ఆశ్రయించవచ్చని తెలిపారు. వృద్ధుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో 60 ఏళ్లు దాటిన వృద్ధుల జాబితా రిజిస్టర్ను మండల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉంచాలన్నారు. ప్రస్తుతం జడ్చర్లలో ఉన్న వృద్ధాశ్రమాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, త్వరలో మహబూబ్నగర్ పట్టణంలో వృద్ధుల్లో డే కేర్ సెంటర్ను ప్రారంభిస్తామని, జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వృద్ధాశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. అనంతరం 22 మంది సీనియర్ సిటిజన్లను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ మనం జరుపుకుంటున్నాం. గత వారంగా సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి సంబంధించి కొన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ర్యాలీలు, తర్వాత ఇతర కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి వచ్చేటప్పటికి అంటే ప్రభుత్వం నుంచి కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి. మనకి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కానివ్వండి, దాని కింద వచ్చిన రూల్స్ ప్రకారం కానివ్వండి, సీనియర్ సిటిజన్స్కి సంబంధించి వారికి కొన్ని రక్షణలు ఈ చట్టాల కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే దానికి సంబంధించి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి కొంత పిల్లల నుంచి సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని కూడా అటెండ్ చేయడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి. తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్లో కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించడం జరిగింది. అంటే మొబిలిటీకి వస్తే కొంత ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, విండో టికెట్స్ కానివ్వండి, కొంత సీనియర్ సిటిజన్స్ అంటే కన్సెషన్స్, తర్వాత ఇట్లాంటివి, అది ఒక ఎగ్జాంపుల్. కానీ ఇలాంటివి కొన్ని సీనియర్ సిటిజన్స్ కోసం ప్రభుత్వం నుంచి చేయడం జరిగింది. సిటిజన్స్ నుంచి ఎక్కువ అవుతున్నాయి, అంటే సహాయం కోసం కానీ ఈ యాక్ట్స్ కింద టేకప్ చేసి వారికి రిలీఫ్ ఇవ్వడం కానీ, వీటికి సంబంధించిన అప్లికేషన్స్, దరఖాస్తులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా సంబంధించి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, సేమ్ ప్రోగ్రాంలో మన సీనియర్ సిటిజన్స్ మీటింగ్లో కూడా చెప్పాను. కొంత మనం అవగాహన చేస్తున్నాం కానీ సరిపోదు. కొంత పెద్ద ఎత్తున ఈ అవగాహన కార్యక్రమాలు చేయడం అనేది జరగాలి. ఇల్లు ఉంటే ఇల్లు కానివ్వండి, పొలం ఉంటే పొలం కానివ్వండి, ఏముంటే అది, అంటే నన్ను చూసుకుంటున్నారు కదా, రేపు పొద్దున కూడా నన్ను వాళ్ళు చూసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో ముందే వాళ్ళ పేరు మీద ఆస్తుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు చూసుకున్నప్పుడు వీళ్ళు ఇబ్బందులు పడి తను గిఫ్ట్ డీడ్ చేశాను, ఇల్లు ఇచ్చాను, వాటిని మళ్ళీ రివర్స్ చేయండి అని వస్తుంది. అట్లాగా చాలా వాటిలలో మన ఆర్డీఓ గారు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ గిఫ్ట్ డీడ్స్ అవన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ మళ్ళీ పేరెంట్స్కే ఆస్తుల మీద హక్కులు రిస్టోర్ చేస్తూ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఒకటి అయిపోయాక మనం యాక్షన్ తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి తంటాలు పడి చేయడం వేరు, మన తర్వాత ఇవ్వడం వేరు, మనం ఉన్నప్పుడే ఇచ్చుకొని బాధలు పడడం వేరు. అందుకని మరొకసారి నేను అందరినీ కోరేది ఏమంటే, మీకు మీ మీద ఎంత ప్రెషర్ వచ్చినా ఇమోషనల్గా కూడా ఫీల్ అవుతాం, ఓకే కొడుకే కదా, కూతురే కదా, కాబట్టి ఎంత ప్రెషర్ వచ్చినా ఏం వచ్చినా కూడా మనం ఉన్నంత వరకు మనని మన దగ్గర పెట్టుకోవడం అనేది చాలా అవసరం. రేపు ఎవరు ఎలా మారుతారో తెలీదు, మనం ఇచ్చేసాక మారచ్చు. కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా దృష్టిలో. అందుకే సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వాళ్ళందరూ ఉన్నారు, చాలా యాక్టివ్గా వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళు చాలా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు, చాలా మనకి ప్రజావాణిలో వచ్చి సహాయం చేస్తున్నారు. అదేవిధంగా లీగల్ సర్వీసెస్ అథారిటీకి కూడా వాళ్ళ సపోర్ట్ ఇస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమాలు కూడా మనం గ్రామ స్థాయి నుంచి తీసుకువెళ్ళాలంటే ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని మనం చేయాల్సినవి మా వైపు నుంచి సపోర్ట్ చేస్తాం. మీరు ఆ రకమైన అవగాహన కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో మీరు
ఏర్పాటు చేస్తామంటే మేము ఇక్కడ కలెక్టరేట్ నుంచి మన డిడబ్ల్యూఓ ఆఫీస్ నుంచి తప్పనిసరిగా మీకు కావాల్సిన ఫెసిలిటేషన్ సహకారం అంతా చేస్తాం. కానీ ఆ రకమైన అవగాహన మీరు కల్పించాలి. మేము బాగా ఉంటుంది, వారిలో ఒకరిగా మీరు వెళ్ళి మీ అనుభవం ఆధారంగా చెప్పేది వేరుగా ఉంటుంది. కాబట్టి మీరు ఇది కూడా ఒకటి టేకప్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను.